వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి వివాదం హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని నెలలుగా రెండు రాష్ట్రాల్లో విస్తృత పర్యటనలు చేస్తూ లేడీ అఘోరి హల్చల్ చేస్తుంది. సనాతన ధర్మం, దేశ రక్షణ, మహిళల రక్షణ అంటూ తనపై ఎదురు తిరిగిన వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ బీభత్సం సృష్టిస్తోంది. అయితే తాజాగా లేడీ అఘోరి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. లేడీ అఘోరికి సంబంధించి ఓ షాకింగ్ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. యోని పూజ చేస్తానని 10 లక్షల రూపాయలు తీసుకొని తనను మోసం చేసినట్లు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలానికి చెందిన ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంకు చెందిన లేడీ ప్రొడ్యూసర్ లేడీ అఘోరి శివవిష్ణు బ్రహ్మ అట్లూరి మోసాలను ఒక్కొక్కటిగా బయటపెట్టింది. లేడీ అఘోరితో 6 నెలల క్రితం పరిచయం అయినట్లు ఫిర్యాదులో తెలిపింది. పరిచయం అయిన 2 నెలల తర్వాత ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్కు డిన్నర్కు వచ్చిందని, అప్పటి నుంచి తరచుగా ఫోన్ చేస్తూ వ్యక్తిగత విషయాలను తెలుసుకునేదని తెలిపింది. ఒకసారి యోని పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మాయమాటలు చెప్పి నమ్మించిందని ఆ మహిళ ప్రొడ్యూసర్ వెల్లడించింది. లేడీ అఘోరి మాటలు నమ్మి యోని పూజకు అంగీకరించాలని తెలిపింది. పూజ ఖర్చుల కోసం 5 లక్షల రూపాయలు లేడీ అఘోరి అకౌంట్లో వేశాను. ఆ తర్వాత పూజ కోసం యూపీలోని ఉజ్జయినిలోని ఫామ్ హౌస్లోకి తీసుకెళ్లి పూజ చేసింది. మరుసటి రోజు మరో 5 లక్షలు తన అకౌంట్లో వేయాలని, లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనం అవుతుందని లేడీ అఘోరి భయపెట్టింది. అఘోరి మాటలకు భయపడిపోయి 5 లక్షల రూపాయలు అకౌంట్లో వేశాను అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.